నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో చాలామందికి నోటీసులు పంపిస్తున్నారు పెన్షన్ తీసుకునే వాళ్ళందరికీ. అంటే నెలకు 15,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు, 6,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు, మీ పెన్షన్లు రద్దయిపోయినాయి లేదా మీరు ఉన్న పర్సెంట్ కంటే చాలా తక్కువ ఉంది, మీ పెన్షన్లు తగ్గిస్తున్నామని చెప్పేసి కూడా చాలామంది నోటీసులు పంపిస్తున్నారు. సో వీళ్ళందరూ ఏం చేయాలంటే కొంతమంది జెన్యున్గా ఉన్న వాళ్ళు కూడా ఈ పెన్షన్లో నోటీసులు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అని చూసుకున్నట్టయితే మనం ప్రీవియస్ వీడియోలో చేసినట్టుగా ఎంపీడీఓ గారికి అప్పీల్ చేసుకోవాలి, వాళ్ళు ఒకటి ఇస్తారని చెప్పారు. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు ఆ అప్పీల్ చేసుకుంటే ముందు మనము గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, రిమ్స్ హాస్పిటల్లో కానివ్వండి, ఏరియా హాస్పిటల్లో కానివ్వండి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానివ్వండి, ఇలా వెళ్ళి మనకు మాన్యువల్గా మెడికల్ సర్టిఫికేట్ తీసుకురావాలి. మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాతనే అక్కడ ఎంపీడీఓ ఆఫీస్ కానివ్వండి లేదా సిటీలో మనకు మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ గారికి అప్పీల్ చేసుకోవాలనే విషయం ఇంతకుముందు వీడియోలో మనం చెప్పాం. అయితే తాజాగా మళ్ళీ ఒక అప్డేట్ వచ్చింది. ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ మాన్యువల్గా మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే తీసుకోవాలని చెప్పారో అది క్యాన్సిల్ చేసినట్టు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు అప్డేట్ వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? దీనికి ఒక కారణం ఉంది. మనకు ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. తప్పకుండా వీడియో లైక్ చేయండి, చివరి దాకా చూసి ఈ తెలుగు స్కీమ్స్ గైడెన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా ఏంటి అంటే మనకు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. గవర్నమెంట్ హాస్పిటల్లోను లేదా 4 హాస్పిటల్ చెప్పారండి. ఆ 4 హాస్పిటల్ ఏంటి? రిమ్స్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఇవ్వండి, లేదా ఏరియా హాస్పిటల్, సిటీలో ఉండే ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్, అన్ని గవర్నమెంట్కి సంబంధించినవి. సో దీంట్లో మాన్యువల్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ మెడికల్ సర్టిఫికేట్తో పాటు ఒక వైట్ అప్లికేషన్లో దరఖాస్తు రాసి దాంతోపాటు సదరం సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు తీసుకొని మన మండలం పట్టణంలో అయితే మున్సిపల్ ఆఫీస్కి, మన గ్రామాల్లో అయితే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్పీల్ చేయమని చెప్పారు. ఓకేనా? సో అలా అప్పీల్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక డేట్ ఇస్తారనమాట. ఈ డేట్ తర్వాత ఆ డేట్ ఇచ్చిన డేట్లో వీళ్ళు పిలిచిన హాస్పిటల్కి వీళ్ళు పిలుచుకొచ్చి మళ్ళీ వైద్య పరీక్షలు అనేది చేస్తారు. ఎవరైతే అప్పీల్ చేసుకున్నారంటే మేము నిజంగా అర్హులము, మా పెన్షన్లు రద్దు చేసిండ్రు, మేము అర్హులమే, మేము మంచానికే పరిమితమైనాము, అయినా కూడా మా పెన్షన్లు రద్దు చేసిండ్రు, మాకు నోటీసులు వచ్చినాయని, లేదా మేము 15,000 తీసుకునే వాళ్ళం ఇప్పుడు మాకు నోటీసులు వచ్చిన 6,000 తీసుకున్నట్టు నోటిఫికేషన్స్ వచ్చినాయి, మాకు మొత్తానికి పెన్షన్ క్యాన్సిల్ అయినట్టు నోటీసులు వచ్చినాయి, అయినా కూడా మేము పెన్షన్కు అర్హులము అనుకునే వాళ్ళు అప్పీల్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళకు మళ్ళీ ఇట్లా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ ప్రకారం మళ్ళీ వీళ్ళకు ఒక హాస్పిటల్ పిలిచి హాస్పిటల్లో మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ వైద్య పరీక్షలో వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది, 40% కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? తక్కువ వస్తే మొత్తానికి పెన్షన్ రద్దు చేస్తారు. ఎక్కువ వస్తే వీళ్ళు ఏదైతే అప్పీల్ చేసుకున్నారో మాకు పెన్షన్ క్యాన్సిల్ అయిందో లేకపోతే తక్కువైందని ఆ పర్సెంటేజ్ ప్రకారం మళ్ళీ వీళ్ళకు ఆ పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మాన్యువల్గా మెడికల్ సర్టిఫికేట్ తీసుకురామని చెప్పారనమాట. అయితే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఆలోచించింది ఏంటి ఏదంటే ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకురాకుండా పర్లేదు, డైరెక్ట్గా అప్పీల్ చేసుకోవచ్చు. దీనికి ఒక కారణం ఉంది. ఎందుకు అంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చినా కూడా వీళ్ళు వైద్య పరీక్షలు చేస్తారు. ఎంపీడీఓ గారికి కానీ మున్సిపల్ కమిషనర్ గారికి మీరు అప్పీల్ చేసిన తర్వాత ఆయన ఒక డేట్ ఇస్తాడు కదా, హాస్పిటల్కి రావాలి పలానా డేట్ రోజు అని చెప్పేసి. అక్కడ ఏం చేస్తారు, మిమ్మల్ని ఆ డేట్ ఇచ్చేది ఎందుకు? వైద్య పరీక్షలు మళ్ళీ ఒకసారి నిర్వహించడం కోసం. సో మెడికల్ సర్టిఫికేట్ డాక్టర్ నుంచి మీరు మీరు నిజంగానే హ్యాండిక్యాప్టెడ్ అని మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చినా కూడా మళ్ళీ వైద్య పరీక్షలు చేస్తారు. ఇప్పుడు తీసుకురాకపోతే కూడా వైద్య పరీక్షలు చేస్తారు. అందుకే ప్రభుత్వం ఆలోచించింది ఏంటి అంటే ఈ మెడికల్ సర్టిఫికేట్ తీసుకురావాలి అన్నందుకు చాలామంది నోటీసులు వచ్చిన వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ని ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేసిండ్రు, మాకు మెడికల్ సర్టిఫికేట్స్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఇదంతా ఎందుకు? మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చినా కూడా మళ్ళీ వైద్య పరీక్షలు ఎలాగో చేయాలి కదా అని, అసలు మెడికల్ సర్టిఫికేట్ లేకపోతే ఏంటి అని మళ్ళీ ఆలోచించడం జరిగింది ప్రభుత్వం. అందుకే మెడికల్ సర్టిఫికేట్ తీసుకురాకుండా పర్లేదు, మీరు డైరెక్ట్గా ఒక వైట్ పేపర్లో అప్లికేషన్ రాసి మీ సదరన్ సర్టిఫికేట్ ఉంది, దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, మీకు పెన్షన్ క్యాన్సిల్ అయినట్టయితే మేము నిజంగా అర్హులమైన మీరు పెన్షన్కి భావిస్తే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్కి, గ్రామాల్లో అయితే, పట్టణాల్లో అయితే మున్సిపల్ ఆఫీస్కి, మున్సిపల్ చైర్మన్ గారికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. వాళ్ళు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక డేట్ ఇస్తారనమాట. దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటనేది కూడా మీకు మళ్ళీ నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ ప్రకారం మీరు ఫాలో అయితే మీకు మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మీకు మళ్ళీ సర్టిఫికేట్ వస్తుంది అనమాట, సాధారణ సర్టిఫికేటే. ఆ సర్టిఫికేట్ వస్తే దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది జెన్యున్గా అని చూసి
మరి మీరు 6,000కు అర్హులా, 15,000కు అర్హులా, లేకపోతే మొత్తానికి పెన్షన్ మీకు నిజంగానే క్యాన్సిల్ అవ్వాలా అని చెప్పేసి మళ్ళీ డిసైడ్ చేసి మీకు 1 మంత్లో వితిన్ 1 మంత్లో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి మీకు మళ్ళీ మీరు అర్హులైతే మీది ఏదైతే ఓల్డ్లో ఉందో పెన్షన్ అది మొత్తం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, లేదంటే మొత్తానికి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటి అంటే మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోకుండా పర్లేదు, డైరెక్ట్గా అప్పీల్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మెడికల్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అన్నారు, ఇప్పుడు అవసరం లేదంటున్నారు. సో దీనికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం ఇంకేమైనా అప్డేట్లు వస్తే తప్పకుండా మన వీడియోలో నేను పెడుతూ ఉంటాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. సో నోటీసులు వచ్చే వాళ్ళు ఇంకా మాకు నోటీసులు రాలేదని కన్ఫ్యూజన్లో ఉండకండి, ఎందుకంటే ఈ నెల 25వ తేదీ వరకు నోటీసులు పంపిస్తున్నారు. ఒకవేళ మీకు నోటీసులు రాకపోతే 25వ తేదీ వరకు మీకు నోటీసులు రావచ్చు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలాగే మీకు నోటీసులు వచ్చిన వితిన్ 1 మంత్లో మీరు అప్పీల్ చేయాలి. 1 మంత్ దాటితే మీరు తర్వాత చేద్దాంలే అనుకుంటే మొత్తానికి పెన్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ మీరు కొత్త పెన్షన్లో ఎప్పుడు పడుతుందో అప్పుడు అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. సో మీకు నోటీసులు వచ్చిన 1 మంత్లోనే మీరు అప్పీల్ చేసుకోండి, ఓకేనా. సో నోటీసులు రాని వాళ్ళు వెయిట్ చేయండి 25వ తేదీ వరకు. 25వ తేదీ వరకు కనుక మీకు నోటీసులు రాకపోతే మీ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ 25వ తేదీ వరకు మీకు నోటీసులు వచ్చాయనుకోండి, మీరు కూడా మళ్ళీ అప్పీల్ చేసుకోవాల అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదు అని అంటున్నారు. మరి ఏంటి దీనికి సంబంధించిన ఇంకా పూర్తి అప్డేట్ మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. అందరికీ నమస్కారం.